హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం గిద్దలూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న డబల్ లైన్ పనులు అనేవి తెలుసుకుందాము. సో ఫ్రెండ్ వచ్చేసి మనము గిద్దలూరు రైల్వే స్టేషన్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. సో ఇంతవరకు మనకి అంటే దిగువ మెట్రో నుంచి గిద్దలూరుకి వెళ్ళేటప్పుడు మనకి అలైన్మెంట్ అనేది రైట్ సైడ్ వస్తుందని చెప్పాను కదా. కాకపోతే గిద్దలూరుకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఆ అలైన్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్కి అయితే చేంజ్ అవుతుంది. సో ఫ్రెండ్ మీరు గమనించవచ్చు, లెఫ్ట్ సైడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే కొత్త డబల్ లైన్ పనులకు సంబంధించి రైల్వే ట్రాక్కి సంబంధించినవి. అలాగే మనకి గిద్దలూరు రైల్వే స్టేషన్ అవుటర్స్లో సగిలేరు రివర్ బ్రిడ్జ్ అప్డేట్ కూడా మీరు గమనించవచ్చు. సో ఆ బ్రిడ్జ్ మీద కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ మీద మొత్తం 2 రైల్వే ట్రాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో బ్రిడ్జ్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పెండింగ్ వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ ఒక్కటి వేయడం మాత్రమే పెండింగ్ అనమాట. సో ఫ్రెండ్ వచ్చి మీరు గమనించవచ్చు ఇక్కడ జరుగుతున్న పనులు అనేవి. నేను కూడా కలుతారా. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ గిద్దలూరు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది. సో గిద్దలూరులో మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపుగా జరుగుతున్న పనులు. సో ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఇది రేకుల షెడ్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ యొక్క షెడ్, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి గిద్దలూరు నుంచి అయితే డిపార్చ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, అవతల వైపుగా కూడా ఇంకా కొత్తగా అయితే ప్లాట్ఫామ్ షెడ్ని అయితే నిర్మిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ గిద్దలూరు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం జరుగుతున్న డబల్ లైన్ వర్క్స్ యొక్క అప్డేటు. మనకి ఇంకా దిగువ మెట్ట గిద్దలూరు సెక్షన్ యొక్క సిఆర్ఎస్ ఎప్పుడు ఉంటుంది అంటే, మనకి దిగువ మెట్టలో ఇంకా కొన్ని వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అంటే లూప్ లైన్స్ని మెయిన్ లైన్స్తో కలపడం అనమాట. దిగువ మెట్టలో ఉన్న పెండింగ్స్ వచ్చేసి ఇంకా గిద్దలూరులో వచ్చేసి మనకి చెప్పాను కదా అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నారని. ఆ చేంజ్ చేసే అలైన్మెంట్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే మనకి సిఆర్ఎస్ అనేది ఉంటుందన్నమాట. సో అంతవరకు ఇంకా ఈ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ పనులు అనేవి కూడా తొందరగానే అయిపోతాయని అనుకుంటున్నాను. సో సిఆర్ఎస్కి సంబంధించి అప్డేట్ ఏమైనా వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క అప్డేటు. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.